హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు మన దగ్గర నిజంగానే ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఈరోజు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరపున ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో మనతో పాటు కరైటి కళ్యాణి గారు మేడం ఉన్నారు, మాట్లాడదాం. మేడం నమస్తే, యెస్. ఎలా ఉన్నారు మేడం? బావున్నా. మేడం అంటే హెల్త్ క్యాంప్ చెకప్స్ ఇందాక విష్ణు గారు అన్నట్టు కూడా దాదాపు ఒక 6 మంత్స్కి ఒకసారి మాలో మెంబర్షిప్ ఉన్న వాళ్ళకి ప్రతికి చెకప్ చేపిస్తామని అన్నారు. సో ఇది ఎప్పటి నుంచి వెళ్ళి స్టార్ట్ అవుతుంది? ఆల్రెడీ లాస్ట్ 8 మంత్స్ బ్యాక్ అయింది. ఇది మళ్ళీ 8 మంత్స్ తర్వాత 6 మంత్స్‌కి చేయాలి. కొంచెం మేము ఎక్కడ చేయాలి అనే దానిలో ఇప్పుడు జీవీకే వార్డ్ దగ్గర మనం ఈరోజు చేసాము. ఇందులో అన్ని ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఇది. సో అందరికీ కంఫర్టబుల్‌గా వాళ్ళ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అనుకోండి. నా హస్బెండ్, నా పిల్లవాడు, నా అమ్మ, నా మీద డిపెండెంట్స్ ఎవరున్నారు అంటే అమ్మ, నాన్న, పిల్లోడు ఉంటారు కదా! అంటే హస్బెండ్ డిపెండెంట్ కాకపోయినా వైఫ్ అండ్ హస్బెండ్ వస్తది. బట్ అంటే ఎవరికైతే ఉంటే వాళ్ళకి. సో వాళ్ళందరికీ ఇలా అందరిని కలిపి తీసుకుంటారు. సో వాళ్ళందరికీ ఫ్రీ క్యాంప్ అయిపోతుంది. అంటే మనిషికి మినిమం 10,000 ఏసుకోండి. మినిమం ఎగ్జిక్యూటివ్ హెల్త్ చెకప్ ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్‌లో 40,000 దాకా 35,000 దాకా ఫ్రీ అయిపోతుంది ఫ్యామిలీకి. సో ఫ్రీ హెల్త్ చెకప్స్ ఇలా జరుగుతుంటాయి ఎవ్రీ 6 మంత్స్. విష్ణు గారు తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఇది. ఇంతకుముందు ఒకసారి, 2 సార్లు లేదు 2 ఇయర్స్‌లో. ఈసారి 6, 7 టైమ్స్ అంటే అలా చేయాలి. 4, 5 టైమ్స్ ఇప్పటికి 4థ్ టైమ్ ఇది నాకు తెలిసి. సో మాదాల రవి గారు దీనికి ఇన్‌చార్జ్. మాదాల రవి గారు డాక్టర్‌గా తను అందరికి వెళ్లి చెప్పి చేయిస్తా ఉంటారు. సో ఇందువల్ల ఆయనకి మంచి ఆయన చేసిన బాగా హెల్ప్ అంటే ప్రతి ఒక్కరు ఆయన్ని కొనియాడతారు ఈ విషయం. సో థాంక్స్ టు మాదాల రవి. ఇంకోటి ఏంటంటే మేడం, అంటే దాదాపు అంటే హెల్త్ చెకప్స్ ఎంత మంది, అంటే మా అసోసియేషన్ లో చాలా మంది మెంబర్స్ ఉంటారు, బట్ ఎంత 1000 మంది వస్తున్నారు చెకప్ కి? ఇప్పుడైతే 400 వరకు ఎన్రోల్ చేసుకున్నారని సమాచారం. 400 వరకు మినిమం ఉన్నారు. వేరే ఇంకా ఇంకా వస్తారు కూడా రావచ్చు. వీళ్ళు మాకు ఏం చెప్పారంటే 1 మంత్ వరకు మీరు ఆ స్లిప్ తీసుకెళ్ళిపోతే ఇవాళ ఎన్రోల్ చేసుకొని నెక్స్ట్ మీరు 1 మంత్ వరకు మీరు వచ్చి ఒకే రోజు అందరికీ కుదరవు కదా! ఎంతమంది కుదిరితే అంతమందికి మళ్ళీ రావడం ఎందుకని ఉన్నవాళ్ళు ఉంటారు. మిగిలిన వాళ్ళు నాలాగా ఖాళీ లేని వాళ్ళు రేపు వెళ్లి రేపు చేయించుకుందాం అని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. అలా కూడా ఉంటుంది. సో దానివల్ల ఇప్పుడు 400 వరకు పైన అయ్యారు. సో మేడం, అంటే మీరు అంటే డెఫినెట్ గా కొన్నిటి మీద సంధిస్తారు. జస్ట్ ర్యాండమ్ గా ఒక మాట చెప్పండి. రీసెంట్ గా మనకు తెలుసు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఇండస్ట్రీలో. దాని మీద కరైటి కళ్యాణ్ గారి ఒపీనియన్ ఏంటి అసలు? అంటే మా అసోసియేషన్ లో కొంతమంది కంప్లైంట్స్ పెట్టారు, అది మనందరికీ తెలిసిందే. సో జానీ మాస్టర్ ఇష్యూ జరిగింది, అండ్ నెక్స్ట్ హర్ష సాయి గారిది, అండ్ రీసెంట్ గా ఇంకొక ఫోక్ సింగర్ కూడా ఏదో పెట్టున్నారు. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఈ రోజే జరిగింది. అంటే అశోక్ తేజ అని ఒక సింగర్ ఉంటారు, ఆవిడ కూడా అంటే జిల్లాలో, ఇక్కడ కాదు రూరల్ ఏరియాలో జరిగిందని ఆవిడ కూడా పెడుతున్నారు. అంటే ఇలాంటివన్నీ బయటకు వస్తున్నాయి. యాజ్ ఎ మా మెంబర్ గా మీరు ఏం చెప్తారు? అంటే ముందుగా ఫోకస్డ్ ఇండస్ట్రీ అండి మాది. జనాలు దృష్టి మా పైన ఉంటుంది. ఇప్పుడు నేను ఎటు వెళ్ళినా కరాటే కళ్యాణి అని ఒక లుక్ ఇలా పాస్ అవుతుంది. సో మా మీద దృష్టి ఉంటుంది. ఇప్పుడు బాగా నోన్ పర్సన్స్ మాలా ఉంటే ఈజీగా వాళ్ళు మా తాలూకా అంటే దృష్టిలోంచి తప్పించుకోలేరు. మేము తప్పించుకోలేం. కానీ మామూలు ఎవరు కామన్ గా ఉండే చాలా మంది వచ్చారు. వీళ్ళందరికీ అట్లా ఉండదు. ఎందుకంటే వాళ్ళంతా ఎలివేట్ కాలేదు. కానీ ఇండస్ట్రీకి వస్తే చిన్నదో పెద్దదో ఒకటో రెండో 2, 3 సినిమాలు చేసిన వాళ్ళ గురించి కూడా మీరు ఆ సినిమాలు ఉన్నారు కదా అని అడుగుతారని సినిమా ఇండస్ట్రీ మీదకి వస్తారు. వచ్చేటప్పుడు ఏది చిన్న తప్పు చేసినా ఒప్పు చేసినా వీళ్ళ మీద బురద వేస్తారు ఫస్ట్. ఆ తర్వాత బురద కాదా నిజమా అనేది కడుక్కునేటప్పుడు తెలుస్తుంది మనకి లేటర్ ఆన్ ఎవరి వైపు తప్పు ఉందని. బట్ రెండు వైపులా చూస్తే అబ్బాయిలు బలవుతున్నారు ఈ రోజుల్లో, అమ్మాయిలు రాంగ్ చేస్తున్నారు కొంతమంది. అందరూ అన్న మళ్ళీ వాళ్ళు ఏదంటే వాళ్ళ తాలూకా దీన్ని బట్టి ఎలా చేస్తున్నారంటే అబ్బాయిని 376 అని పెట్టేస్తే ముందు అరెస్ట్ అయిపోతారు. అరెస్ట్ అయిన తర్వాత వీళ్ళ కక్ష తీరుతుంది ఫస్ట్. తర్వాత అబ్బాయి తేల్చుకుంటారా, ఈమె తేల్చుకుంటారా, కాంప్రమైజ్ అవుతారా, మళ్ళీ కొట్లాడుకుంటారు, అవన్నీ తర్వాత. కానీ 376 అనగానే అది పెద్ద సెక్షన్ అనగానే అరెస్ట్. అందులో బలెవరు నా ఇంట్లో నా తమ్ముడు, నా చెల్లో, నా అక్క ఉన్నారు. వాళ్ళకి నేను ఇలా సజెస్ట్ చేయను. నా తమ్ముడు ఉన్నాడు, వాడు మగవాడే అబ్బాయే, కానీ అలా పెంచను ఫస్ట్. నేను ఇంట్లో పెంపకం ఉండాలి కరెక్ట్ గా. తర్వాత ఇవన్నీ వాళ్ళు అలా పెంపకం లేకపోతే అయినప్పటికీ కొన్నిసార్లు వాళ్ళు మంచిగా పెంచినా కూడా వీళ్ళు కావాలని పెడితే అమ్మాయిల వైపు ఉన్న చట్టాల వల్ల వీళ్ళు ఇరుక్కుంటున్నారమ్మా. అమ్మాయిల వైపు ఉన్న చట్టాలు కొంచెం మార్పులు జరగాలి. ఫేవర్ గా ఉన్నవి తగ్గించాలంటాను నేనైతే. నేను ఉమెన్ అయితే తప్పులు చేస్తానంటే తప్పులు వాళ్ళకి ఎందుకు అమ్మ చేస్తారు? అది వాళ్ళు ఆయుధంగా మార్చుకోకూడదు. ఇప్పుడు అదేది కొన్నిసార్లు రిజర్వేషన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి అట్రాసిటీ కేసుని దుర్వినియోగం చేశారు. సో అలాంటప్పుడు వద్దు అని చెప్పి మేము కూడా ఫైట్ చేస్తే మళ్ళీ ఇంకోటి దానికి ఆల్టర్నేటివ్ కొన్ని జరిగాయి. సో ఇప్పుడు అది జరగాలంటాను. అమ్మాయిలైనా సరే తప్పు చేస్తే తప్పే.
అంటే మీరు మేడం కంప్లెయింట్ చేసేటప్పుడు డెఫినెట్‌గా మీరు స్టార్టింగ్ నుంచే ఎండ్ వరకు ఉన్నారు జానీ మాస్టర్ ఇష్యూస్‌లో. సో, అసలంటే మీరు పర్సనల్‌గా మీరు వ్యక్తిగతంగా దగ్గరగుండి చూసారు. ఏంటి అసలు దీంట్లో జానీ ఎవరు మాస్టర్ తప్పుందండి అక్కడ. జానీ మాస్టర్ గారు ఆమెని రిపీటెడ్ గా ఫోన్ చేసి, మెసేజ్ చేసి, అన్ని చేసి ఆమెకి మెసేజెస్ పెట్టి నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకపోతే ఉండలేను అన్నట్టుగా అతను ఎక్కువ ఇష్టపడుతున్నాడు కాబట్టి జరుగుతున్నది అది. సో ఆమె వైపు నుంచి కన్నా అతని వైపు ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ఆయన దొరికారు. అదే ఆయనే చేస్తే మళ్ళీ ఆమె తప్పు చేసిందని మనమే వస్తాం. సో తప్పు అతనిదే. అండ్ ఇంకోటి హర్ష సాయి విషయంలో మాత్రం మీరు హర్ష సాయి గారికి ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తున్నారు. మెడికల్ క్యాంప్ లో కుదరదు. ఓకే. హర్ష సాయి కరెక్ట్ ఉన్నాడు. అమ్మాయి తప్పు ఉంది. అమ్మాయి కరెక్ట్ కాదు. అమ్మాయి ముగ్గురు నలుగురికి చేస్తుంది ప్రపోజల్స్. అవన్నీ నాకు తెలుసు. నా దగ్గర ఆడియోస్ ఉన్నాయి. అన్ని వదిలేను నేను. చాలా వరకు పంపించాను మీడియాలోకి. సో చాలా చాలా రాంగ్ ఉంది అమ్మాయిది. అమ్మాయి చాలా చాలా తప్పులు చేస్తూ బంటిఆర్ బబ్లీ లాగా కో ప్రొడ్యూసర్ బాల ఈమె ఇద్దరు కలిసి చేస్తున్న పనులు దాన్ని ఒప్పుకోం. అతను కాదు ఇతను చేయించుకో. సో ఇట్లాంటివన్నీ రాంగ్ చేస్తున్న వాళ్ళకి నేను సపోర్ట్ చేయను. జరుగుతుంది తప్పు. లడ్డు కూడా దరిద్రులండి వాళ్ళు. వాళ్ళు చేస్తుంది తప్పు. పవన్ కళ్యాణ్ గారు సూపర్ మ్యాన్, సూపర్ హీరో. ఆయన కరెక్ట్ పని చేస్తున్నారు. సనాతన ధర్మ బోర్డు కావాలి మాకు. ఈ ప్రకాష్ రాజ్ గారు పిచ్చి పిచ్చిగా మాట్లాడేవని మేము ఒప్పుకోము. ఆయన వస్తే మేము ఏం చెప్పాలి చెప్తాం. పని పాట లేక ఐడెంటిటీ క్రైసిస్ లో ఇండస్ట్రీలో ఉన్న ఐడెంటిటీ ఉంది ఆయనకి. బయట రాజకీయ నాయకుడుగా లేదు కాబట్టి, డిపాజిట్ కూడా లేదు కాబట్టి ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఈ జగన్ గారికి కూడా ఏం పని పాట లేక ఏది పడితే అది చెప్తున్నాడు. సీఎం ఎక్స్ సీఎం గారు ఆయన ఏదేదో మాట్లాడి నేను రావాలంటే అడ్డుకున్నారు. అన్ని తప్పులు మాట్లాడుతున్నారు. మా దేవాలయాల్లో మాకే పెత్తనం ఉండాలి. ఆ థామస్ గాడికి ఎందుకు ఇచ్చారు 320 రూపాయలు కేజీకి? అదే ఎవరు జీడిపప్పు కాంట్రాక్ట్ పేద ముస్లిం ఉంది అంటే వీళ్ళందరికీ ఇచ్చి మీరు తిరుమల శ్రీవారి విషయంలో మా భక్తి మా దేవుడు మేము చాటుకుంటాం. నువ్వెవరు? నీ పెత్తనం ఏంటి ఇక్కడ? బయటకి పంపించండి ఫస్ట్ అన్ని మతస్థుల్ని. మా దేవాలయాలు మా వాళ్ళే ఉండాలి. మేము ఒప్పుకోం. ఇలాంటివన్నీ కూడా చేస్తూ మళ్ళా తిరిగి తిరుమతి లడ్డు చాలా అపరాధం చేశారు. వాళ్ళు తొందరలో తీసుకుంటూ వెధవలు నాశనం అయిపోతారు. ఎవడెవడితే ఉన్నాడు అందరూ సర్వనాశనం అయిపోతారు. పవన్ కళ్యాణ్ గారికి మేము సపోర్టే ఉన్నామండి. సపోర్ట్ చేస్తాం. ఆయన వెంటే నడుస్తాం. సనాతన ధర్మ బోర్డు పరిరక్షణ కోసం ఆయన కృషి చేస్తాడు. మేము కూడా దానిలో అందరం కలిసి ఫైట్ చేస్తాం, పని చేస్తాం. ఆయనతో పాటు ఆయన వెనకాలే ఉంటాం. హిందువులు కోరుకునేది ఇవ్వాల్సిందే ఇస్తారు. థ్యాంక్ యూ.